నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెస్ట్ జోన్ ఏసీపీ దుర్గారావు హెచ్చరించారు. బుధవారం రాత్రి ఆయన గస్తీ నిర్వహించారు. నైట్ బీట్ చేస్తున్న పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. రోడ్లపై ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే అర్ధరాత్రి వ్యాపారాలు చేస్తున్న వారిపై అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆటో కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, బుడమేరు వరద బాధిత ప్రాంతాల్లోని ఆటో కార్మికులకి 25,000 రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ ధర్నాలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిన్న ఆటో ఫైనాన్సర్ల వేధింపులు తట్టుకోలేక ఆటో యజమాని తన సొంత ఆటోను దగ్ధం చేసుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఎన్నికల హామీ మేరకు ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నికల్లో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని, అలాగే బుడమేరు వరద బాధిత ఆటోలకు ఆటో కార్మికులకు 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని, జరిమానాల పేరుతో అపరాధ రుసుము పేరుతో కార్మికులను పీల్చి పిప్పి చేస్తున్న జీవో నంబర్ 21, 31లను రద్దు చేయాలని చెప్పి కోరుతూ 16వ తేదీ శనివారం లెనిన్ సెంటర్లో ఉదయం 10 గంటలకు జరిగే ఆటో కార్మికుల నిరసన ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్ననే వరద బాధిత సహాయం అందనటువంటి ఒక ఆటో కార్మికుడు చాలని సహాయంతో ఫైనాన్సర్ల వేధింపులు భరించలేక తన ఆటోని తానే తగలబెట్టుకున్నటువంటి పరిస్థితి సింగనగర్లో చూసాం. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గమనంలోకి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఓ పక్కన ఆటో కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి వరద బాధితుల సహాయాన్ని 10,000 నుంచి 25,000 రూపాయలకి పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అందువల్ల ఆటో కార్మిక రంగాన్ని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు, ఆటో కార్మికుల సమస్యను అమలు చేస్తామని చెప్పి. కాబట్టి ఆటో కార్మికుల సమస్యలపైన మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని చెప్పి కోరుతూ, వాగ్దానం అమలు చేయాలని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించారో ఆటో కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి 16వ తేదీన జరిగే లెనిన్ సెంటర్లో జరిగేటువంటి ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొవలసిందిగా ఆటో కార్మిక లోకానికి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పాత్రికేయ సమావేశంలో విజయవాడ ఆటో వర్కర్స్ అధ్యక్ష కార్యదర్శులు ఎర్రా రాములు, అలాగే జనార్దన్, సుబ్రహ్మణ్యం, వెంకచ్చి, చారి, అలాగే ఇతర మిత్రులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఆటో కార్మికుల సమస్యలు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విపక్ష వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల మరొకసారి విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లుగా ఉందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకి ఉపయోగం కాని బడ్జెట్ అని వైసీపీ కంటే ముందే తాము ప్రెస్ మీట్ పెట్టి చెప్పినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి 38% ఓట్లు వచ్చిన అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకు మాకు తేడా లేదు అని షర్మిల సెటిల్ వేశారు. సరే, మీకు 38% ఓట్లు వచ్చాయి, మరి వచ్చి కూడా మీరేం చేస్తున్నారు దాంతో? 11 సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారు దాంతో? మీకు మాకు ఏమిటి తేడా? మాకు ఓట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు. మీకు ఓట్లు వచ్చినా 11 సీట్లు గెలిపించినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మాకు ఆయనకు ఏమిటి తేడా?
ఆయనకైనా ప్రజలు 38% ఓట్లు ఎందుకు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు చిన్న చేసి మాట్లాడుతున్నారు. ఏ కాంగ్రెస్ పార్టీని అయితే రాజశేఖర రెడ్డి గారు సేవ చేశారో, ఏ పార్టీలో అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 2 సార్లుగా అధికారం చేపట్టి ఆఖరికి తన ప్రాణం కూడా ఏ పార్టీలో అయితే త్యాగం చేశారో ఆ కాంగ్రెస్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్న చేసి మాట్లాడారు. అయా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పుట్టకముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు మాట్లాడదలుచుకుంటే మీ పార్టీ గురించి మాట్లాడండి, వైసీపీ గురించి మాట్లాడండి. వైసీపీ ఏం చేసిందో చెప్పండి. మీరు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేశారు. రైతులకు 3,000 కోట్ల ధర స్థిరీకరణ నిధి ఇస్తాము ప్రతి సంవత్సరము అని మోసం చేశారు. మెగా డిఎస్సీ అని మోసం చేశారు. ఆఖరికి పోలీసుల్ని కూడా మీ ఇంటి కుక్కల్లాగా బిస్కెట్లు వేస్తే పనిచేసే మీ యంత్రాంగంలాగా మీరు వాడుకొని ఆఖరికి కాదంబరి కేసులో అయినా చూసాము, ఎంతోమందిని డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేయడం చూసాము. మీ అరాచకాలను, మీ మాఫియాలను జనాలు తట్టుకోలేక మిమ్మల్ని ఓడించారు. ఒకప్పుడు ఏ రాజశేఖర రెడ్డి గారి కొడుకుకైతే అవకాశం ఇవ్వాలని 151 సీట్లను మీకు ఇచ్చారో అదే ప్రజలు మిమ్మల్ని ఓడించి 11 సీట్లు మీకు ఇచ్చారు అంటే ఎందుకు ఇచ్చారో ఆలోచన చేయండి. ఆ 11 సీట్లు కూడా మీరు గెలిచిన ఎమ్మెల్యేలుగా ఉండి మీరు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ఎందుకు గెలిచారో ఆలోచన చేయండి. మేమేమీ గెలవలేదు, సరే ఎందుకు గెలవలేదు? ఎందుకంటే ఈసారి ప్రజలు చాలా డిసిసివ్గా ప్రభుత్వాన్ని మార్చాలి అన్న ఉద్దేశంతో ఓట్లేశారు కాబట్టి మాకు ఓట్లు పడలేదు. ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేశంలోనే చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోకుండా కంటిన్యూస్గా అధికారంలోకి వచ్చునుంటే మన రాష్ట్రానికి 10 సంవత్సరాల కిందే ప్రత్యేక హోదా వచ్చేది. దాదాపు 1,50,000 కోట్లు విలువ చేసే విభజన హామీలు అన్నీ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుండేది. రక్షించాల్సిన పోలీసులే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ సి కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు విమర్శించారు. తనకి రక్షణ కల్పించాలని ఓ దళిత బిడ్డ పోలీసులను వేడుకున్నా కూడా పోలీసుల రక్షణ కల్పించలేదని ఆరోపించారు. చట్టం ముందు అందరూ సమానులేనన్న విధానం రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుకుంటుందని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన విలేకరుల సమావేశం జరిపారు. దళిత బిడ్డకు న్యాయం జరగాలని, నిజానిజాలు తెలుసుకుని న్యాయ విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, హోం మినిస్టర్ అనితకి విజ్ఞప్తి చేశారు. వీళ్ళందరూ కూడా జరిగిన విషయం నాకు చెప్తే ప్రెస్ మీట్లో మాట్లాడండి, ప్రెస్ మీట్లో ఈ విషయం మాట్లాడితే కమిషనర్ దగ్గరికి వెళ్తుంది అనేది ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ పరిస్థితి మనం చూస్తే ఒక 12 ఏళ్ల పాపని, ఏమి అభశుభం తెలియని పాపని, చిన్నపిల్ల, ఇంకా చెప్పాలంటే పెద్ద మనిషి కూడా అవని పిల్లని 2 కుర్రోళ్ళు తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టారు. అవి వీళ్ళు వెళ్ళి కేసు పెడితే ఆ నిజానిజాలు పరిశీలించి వాళ్ళ మీద కేసు పెట్టడమో లేదా దాని తాలూకు మాట్లాడాలి చేయాల్సిన పోలీసు వ్యవస్థ వీళ్ళ మీద తిరిగి కేసు పెట్టే పరిస్థితి అంటే డబ్బులున్న వాళ్ళకి ఒకలా, డబ్బు లేని వాళ్ళకి ఒకలా న్యాయం రాష్ట్రంలో ఉందా అనేది మనం అర్థమవుతూ ఉంది. ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఒక సామాన్యులు తన బిడ్డకి జరిగిందని నా వెళ్ళినప్పుడు వాళ్ళ మీదే కేసు పెట్టడం, వీళ్ళందరి మీద గంజాయి కేసులు పెట్టడం, బ్లేడ్ బ్యాచ్ అని కేసు పెట్టడం, ఇంకా ఈ ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్పాలంటే వీళ్ళ మీద ప్రాస్టిట్యూట్ కేసు కూడా పెట్టే దౌర్భాగ్య స్థితికి పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందనేది మనందరూ కూడా చూస్తే అర్థమవుతూ ఉంది. దీంట్లో నిజాలు తెలియాలి, దీని మీద కమిషనర్ స్పందించాలి, ముఖ్యంగా ప్రభుత్వం కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలి. వీళ్ళందరి మీద ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చింది, వీళ్ళందరి మీద కూడా ఏంటి, పోనీ వీళ్ళే తప్పు చేసి ఉంటే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి వెరిఫై చేయండి,
ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోండి, నిజాలు నిర్మించుకోండి కూడా ప్రజలకు చెప్పే పరిస్థితి చేయండి. కానీ ఇలా ప్రజల్ని భయపెట్టడానికో ప్రజలను తన్నడానికో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం కంప్లైంట్ చేసిన వ్యక్తి ఏళ్ళని వాళ్ళు ఎదురుగా పోలీసులు ఎదురుగా తంతా ఉంటే పోలీసులు చూస్తూ ఉంటే మీ అందరి మీద కూడా మేము అనుమానపడాల్సి వస్తూ ఉంటుంది. మీకు చెప్పదలుచుకుంది ఒకటే, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధంగా కాకి చొక్కా వేసుకొని పనిచేయండి. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, అది వదిలేయండి. డబ్బున్నోడికి ఒకలా డబ్బు లేనోడికి ఒకలా మాట్లాడద్దు. రాజ్యాంగబద్ధంగానే పనిచేయండి. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే పనిచేయండి. అలా పనిచేయటానికే మీరు అందరూ కూడా జీతాలు తీసుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా ప్రజలకు సేవకులు, ప్రజలకు మీరు జీతం చేయటానికే ప్రభుత్వం మిమ్మల్ని నియమించింది. కాబట్టి ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడండి. అలా నిలబడలేము, మాకు ఒత్తిళ్ళు ఉన్నాయంటే రాజీనామా చేసి వెళ్ళిపోండి, వ్యవస్థకు మంచోళ్ళు వస్తారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఉన్నతాధికారులు, ముఖ్యంగా డీజీపీ గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే కనీసం ఇళ్లలో మగవాళ్ళు ఇళ్లలోకి రానివ్వట్లేదు. మమ్మల్ని మీరేం చేశారో బయట ఎంత దాకా వచ్చింది, పేపర్కి వచ్చిందని. మేము ఎక్కడ ఉండాలి? 1 తారీఖు నుంచి సార్, 1 తారీఖు వెళ్ళాను సార్. కేసు ఏం తీసుకున్నారు, పేప గురించి చెప్తే ఏం పెట్టారో అవి బయటికి రాకుండా కొట్టుకున్నారని చెప్పి కేసులు కట్టారు సార్. చూపిస్తాము, ఏం చేయాలో మా చేతిలో చట్టం ఉంది అనేసి ఎలా పడితే అలా మాట్లాడితే సరిపోయిందా? మా తప్పేంటో మా వల్ల వేయాలిగా. జయశ్రీపేట పాపని ఇలా చేశారని చెప్పి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాము. వాళ్ళ పక్కన ఉంటాము మేము. కంప్లైంట్ పెట్టిన తర్వాత స్టేషన్ వాళ్ళు పట్టించుకోలేదని చెప్పి మళ్ళీ మేము ఒక 2 రోజులు అయిన తర్వాత వాళ్ళు గొడవకు వచ్చారు. అటు ఇటు గొడవలు జరిగినాయి. పక్కన వాళ్ళు వెళ్ళిన వాళ్ళని కూడా కొట్టారు. కొట్టారని చెప్పి ఏంటి సార్ అని కంప్లైంట్ పెట్టడానికి వస్తే వెళ్ళండి అని చెప్పి నెట్టేసిన తర్వాత మేము పైకి వెళ్ళాము. టీడీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. టీడీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వర్ల రామయ్య గారు సాయంత్రం 5 గంటలకే పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పారు. ఆ రోజు మేము వచ్చాం సార్. ఆ రోజు వచ్చిన తర్వాత అసలు ఏమన్నారంటే ఇంకా రాలేదు సీఏ గారు, మీరు వెళ్ళండి అన్నారు. వెళ్ళండి అంటే మేము ఇంటికి తిరిగి వస్తుంటే మధ్యలో బాబు వాళ్ళ అమ్మ కనిపించింది. మధ్యలో ఘర్షణ జరిగినాయి, వాళ్ళకి ఘర్షణ జరుగుతుంటే స్టేషన్కి వచ్చారు. వస్తుంటే అలా చేశాడు కదా పాపని, ఆ అబ్బాయి ఏం చేశాడంటే తల్లిని కొట్టాడు. స్టేషన్ ముందు కొడుతుంటే పోలీసుల వారు ఆపలేదు. ఆపపోగా మేము వెళ్ళాం, పక్కన మమ్మల్ని కూడా కొట్టారు. పోలీసులు అయితే మా మీద దాడి చేశారు. ఏంటి సార్ ఈ అన్యాయం అని మేము అడిగితే మేము అడగంగానే మమ్మల్ని బూతులు అసభ్యకరంగా తిట్టి ఇంకా మా మీద మేము ఈ న్యాయం జరగట్లేదని చెప్పి పెట్రోల్ తెచ్చుకుంటే ఇంకేం చేశారంటే పిల్ల విషయం ఏం చెప్పకుండా పెట్రోల్ తీసుకొచ్చి ఆయనే మా మీద పోసి మా మీద దాడి చేశారు. జుట్టు పట్టుకొని ఇంకా చాలా ఇదిగా అసభ్యకరంగా చేశారు సార్. స్టేషన్లో కెమెరా ఉంది, ఆ కెమెరా దయచేసి తీసి చూడాలని మేము అడుగుతున్నాము. అలాగే మా మీద కేసులు కట్టారు. దేనికి కట్టారో ఎందుకు కట్టారో మాకు తెలియట్లేదు. పక్కన పాపకు అన్యాయం జరుగుతుందని వెళ్తే అందరి మీద కట్టేశారు కేసులు. గంజాయి, డ్రగ్స్ అవన్నీ అంటున్నారు. మాకేం అర్థం కాక ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళినా సరే న్యాయం జరగట్లేదు మాకు. పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళిన తర్వాత కేసు ఎందుకు తీసుకోరని వాళ్ళు అడిగితే ఇది పాప కేసు కాదని చెప్తున్నారు. శుక్రవారం రోజు స్టేషన్ దగ్గరికి వెళ్ళి పాప గురించి చెప్తే ఆ గురించి పట్టించుకోకపోగా పాప గురించి కాదు తల్లి గురించి అని చెప్తున్నారు. అయినా సరే పైనుంచి పాప గురించి ముందు కేసు తీసుకోమని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాక చెప్తే దానిలోనే మేము సార్ వాళ్ళు ఏం చేశారో అన్నీ మొత్తం రాసాము. పాప గురించి వస్తే వాళ్ళు ఏమంటారంటే ఇది పాప గురించి కాదని పక్కన వేరే గొడవలు అని చెప్పి ఎఫ్ఐఆర్లు కట్టేసి అన్నీ రాసిన తర్వాత ఒకసారి మేడం వస్తే ఒకసారి కెమెరాలు తీసి చూడండి మేడం అని చెప్పి అడిగినా మేడం కూడా ఏమలేదు. కేసులు వాళ్ళ పోలీస్ సార్ వాళ్ళ మీద తీసేస్తే మేము ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు సార్. లేదంటే ఇకపై మా మీద కేసులు పెట్టి పోలీసు వాళ్ళతో పెట్టుకున్నారు. చేతిలో గవర్నమెంట్ ఉండిద్ది, మేమేం చేస్తామో చూడండి. నగరంలోని దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తున్న క్రమంలో బ్యాంకు డిపాజిట్ దారులకి అందరికీ వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. డిపాజిటర్ల పక్షాన సిపిఐ పార్టీ అనేక పోరాటాలు చేస్తుందని తెలిపారు. డిపాజిటర్లకి సంపూర్ణ న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వేడుకోవడం జరిగింది. ఈ సమావేశంలో నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడారు. నగరంలో 3 ఎమ్మెల్యేలు ఉన్నా డిపాజిటర్లకి న్యాయం జరగటం లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజలు తమ కష్టార్జితాన్ని ప్రత్యేక అవసరాల కోసం బ్యాంకులు దాచుకున్నారని, బ్యాంక్ లైసెన్సు రద్దు చేస్తున్న క్రమంలో డిపాజిటర్ల పరిస్థితి అయోమయం
బారిలో పడిందని తెలిపారు. గతంలో బ్యాంకు పాలకపక్షం చేసిన తప్పిదాలు నేడు డిపాజిటర్లకి శాపంగా మారాయని చెప్పారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు లైసెన్స్ని రద్దు చేస్తున్నట్టు నిన్న ఆర్బీఐ ప్రకటించడంతో డిపాజిట్దారులు తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారిని యాజమాన్యాన్ని సిపిఐగా డిమాండ్ చేసేటటువంటిది తక్షణమే డిపాజిట్దారులకి మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా చేయకపోతే డిపాజిట్దారుల భారత కమ్యూనిస్ట్ పార్టీ అండగా నిలబడి భవిష్యత్తు పోరాటాలకి సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో అనేక సార్లు డిపాజిట్దారులు అలాగే మేము కూడా ఆందోళన కార్యక్రమం చేసినప్పటికి కూడా ప్రజాప్రతినిధులు విజయవాడ నగరంలో 3 ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి విజయవాడ నగరంలో ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారు, ఎందుకని కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్యను పరిష్కరించట్లేదు అనేటటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎంతో కష్టపడి రిక్షా కార్మికుడి నుంచి రిటైర్డ్ ఉద్యోగుల వరకు కూడా ఈ బ్యాంకులో 5,000 నుంచి 10 లక్షలు 20 లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకున్నారు. ఎక్కువ మంది నేషనలైజ్డ్ బ్యాంక్స్లో అయితే వచ్చేటటువంటి వడ్డీ తోటి ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ వడ్డీని కంపేర్ చేసుకొని పోల్చుకొని ఇక్కడ ఎక్కువ వడ్డీ వస్తుంది కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మంది ఈ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. వారి అవసరాలకి గత 2 సంవత్సరాలుగా ఉపయోగపడట్లా. చాలామంది పిల్లలైతే దైనందినమైనటువంటి స్థితిలో ఉన్నారు. పిల్లల వయసు వచ్చింది, పిల్లలకి పెళ్లి చేయడానికి కోసం డిపాజిట్ చేసుకున్నారు. వారి డిపాజిట్స్ మొత్తాన్ని చెల్లించకపోవడంతో పిల్లల పెళ్లి కూడా కానటువంటి పరిస్థితి ఈ రోజున దాపరించింది. ఇది ప్రధానమైనటువంటి దీనికి బాధ్యత వహించవలసినటువంటిది గతంలో ఉన్నటువంటి పాలకపక్షం. గతంలో పాలకపక్షాలు చేసినటువంటి తప్పిదాలు ఈ రోజున డిపాజిట్దారులకి శాపంగా మారాయి. ఆస్తి విలువ కంటే కూడా ఇచ్చినటువంటి అప్పులు 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకు 5 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి బిల్డింగ్ కానీ ఇల్లు కానీ ఉంటే 50 లక్షలు కూడా మరి మంజూరు చేసినటువంటి పరిస్థితి పాలకపక్షం చేసింది. మేము అడుగుతున్న వాళ్ళ పాలకపక్షం లేదు కాబట్టి పాలకపక్షం వారి వారసుల్ని మేము బాధ్యతలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ పర్యవేక్షణ చేయాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉన్నది. ప్రభుత్వ అధికారులుగా ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగం అవుతూ ఉంటే ప్రజాప్రతినిధులుగా మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీరు గుడ్డు గుర్రానికి పళ్ళు దొంగతున్నారా అని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే ఈ డిపాజిట్దారులకి తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవాలి. బ్యాంకులో పనిచేసేటటువంటి ఉద్యోగుల చేత సంపూర్ణమైనటువంటి సమాచారం తీసుకొని డిపాజిట్దారులకి మొత్తం వడ్డీతో సహా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. పాలకపక్షానికి బాధ్యులైనటువంటి వారిపైన మీరు ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి. కానీ ప్రభుత్వం మట్టికి ఈ కోఆపరేటివ్ బ్యాంకుకి ఉన్నటువంటి డిపాజిట్స్ అన్నీ కూడా ఇతర నేషనలైజ్డ్ బ్యాంక్స్లో డిపాజిట్ చేశారు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిని కూడా విద్యార్థుల సమస్యని పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడ 18వ తేదీన మహాధర్నాకి శ్రీకారం చుట్టామని ఎస్ఎఫ్ఐ నేతలు వెల్లడించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా తల్లికి వందనం ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని ఈ సందర్భంగా దుయ్యపట్టారు. ఈ సందర్భంగా 18వ తేదీన చేపట్టబోయే ధర్నాకి సంబంధించిన పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది. అనంతరం అశోక్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇంకా విడుదల చేయకపోవడం దుర్మార్గమని ఈ సందర్భంగా మండిపడ్డారు. విద్యారంగ సమస్యల పరిష్కారం గురించి అసెంబ్లీలో చర్చ నిర్వహించాలని, దానిలో భాగంగా అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ విజయవాడలో ధర్నా చౌక్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు. ఈ నెల 18వ తారీఖున విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని మహాధర్నా కార్యక్రమాన్ని విజయవాడలో చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వేలాదిగా విద్యార్థులు తరలిరావాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా విద్యారంగం సమస్యలు పరిష్కరించడంలో 5 నెలల కాలంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, నిర్లక్ష్యం చేసిందని ఎస్ఎఫ్ఐ భావిస్తూ ఉంది. ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో వాటికి కూడా ఇప్పటివరకు స్పష్టమైనటువంటి హామీలు అమలు లేదు. ఇప్పటికీ తల్లికి వందనం అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తారా లేదా అనేటువంటి అనేక అనుమానాలు ఈరోజు వ్యక్తమవుతా ఉన్నాయి. వాటి మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పెండింగ్ బకాయిలు 3,480 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. వచ్చిన 100 రోజుల్లోనే అకౌంట్లోకి వేస్తామని చెప్పారు. ఇప్పటివరకు బకాయిల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. యాజమాన్య అకౌంట్లకు అయితే వేస్తామని చెప్పారు, కానీ ఎప్పుడు వేస్తారు, ఏ పద్ధతిలో వేస్తారనేటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. ఇప్పటివరకు వేచి చూసాం.
అనేక మండల కేంద్రాల్లో ధర్నాలు చేసాం. రీసెంట్గా కలెక్టర్ ఆఫీసుల వద్ద కూడా కార్యాలయాల వద్ద ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగానైనా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు బడ్జెట్లో పెట్టి వాటి విడుదలకి తక్షణమే చర్యలు చేపడతారని భావించాం. కానీ మన జరిగినటువంటి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా పాత బకాయిల గురించి మాట్లాడలేదు. 3,480 కోట్ల రూపాయలు పాత బకాయిలు ఉన్నాయి. ఉన్నత విద్యకి 2,420 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. అంటే ఈ విద్యా సంవత్సరం మేము పాత బకాయిలు చెల్లించడం లేదన్నటువంటి ఒక వ్యక్తం బడ్జెట్ ద్వారా చేశారు. అందుకనే ఏవైతే పాత బకాయిలు ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. జీవో నెంబర్ 77 రద్దు చేస్తాం 100 రోజుల్లో అని చెప్పారు. పూర్తి ఫీజు రింబర్స్మెంట్ పీజీ చదువుకునేటువంటి విద్యార్థులందరికీ అందిస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు 5 నెలలు అవుతా ఉంది, కనీసం దాని గురించి మాట్లాడడం లేదు. అందుకని జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, హాస్టల్లో మెస్ ఛార్జీలు పెంచాలని, 7 డిమాండ్ల సాధన కోసం గత మండల కేంద్రాలు కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా చేసిన ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైనటువంటి హామీ కానీ అమలు కానీ జరగలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర కార్యదర్శి ఈ నెల 18వ తేదీ విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని, పెండింగ్ ఉన్న స్కాలర్షిప్స్ 3,480 కోట్ల బకాయిలు విడుదల చేయాలని అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాం. కలెక్టరేట్లు మండల కేంద్రం వద్ద ఆందోళన చేసినాం. కానీ ఈరోజు అసెంబ్లీ సమావేశంలో వీటి కోసం ప్రస్తావన లేదు, కనీసం బడ్జెట్ కేటాయింపులు లేదు, మాటకు కూడా ప్రస్తావన లేని పరిస్థితి. విద్యార్థులు వేచి చూశారు, పరిష్కారం చేస్తారని వేచి చూశారు. నేటికి ఇప్పుడు ప్రస్తావన కూడా లేని పరిస్థితి. ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయడానికి, వాటితో పాటు యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు, ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, జీవో నెంబర్ 77 సమస్య పరిష్కారం చేయాలని, వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారం రాకముందు అనేక ప్రయత్నాలు పలికాయి. అధికారంలో వచ్చినాక అసెంబ్లీలో ప్రస్తావన చేయట్లేదు, బడ్జెట్ కూడా కేటాయింపు చేయట్లేదు. కాబట్టి ఈ 18వ తేదీ జరిగే పోరాటంలో అందరూ భాగస్వామ్య విద్యార్థులు వేలాది మంది. అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. ప్రధానంగా బ్లేడు, గంజాయి బ్యాచ్లపై గట్టి నిఘా వేశామని ఈ సందర్భంగా తెలియజేశారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ లో జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో మాట్లాడుతూ హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు, సత్యనారాయణపురంలోని స్థల కబ్జాకి సంబంధించిన యజమాని హత్యాయత్నానికి పాల్పడిన నిందితుల వివరాల్ని కమిషనర్ ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. ప్రధాన నిందితుడు అనిల్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే నెల 6వ తేదీ మధ్యాహ్నం 4 వ్యక్తులు ఇంట్లోకి కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని పోలీసులకి స్థల యజమాని ఫిర్యాదు చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. తను గట్టిగా అరిచేటప్పటికి వెళ్లిపోతూ తన ఇంటి దస్తావేజుల్ని సెల్ ఫోన్, పర్సు తీసుకువెళ్లారని ఆరోపించారు. 2019-24 మధ్య కాలంలో కొద్ది రోజులు ఈయన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా పనిచేశారు. ఈయనకు అదేవిధంగా ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రికి ఒక స్థలం గురించి గొడవలు ఉన్నాయి. సో దీని మీద చాలా రోజులుగా క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి. అదేవిధంగా కొన్ని కోర్టులో కూడా వ్యాజ్యాలు నడుస్తున్నాయి. అదేవిధంగా మున్సిపల్ కమిషన్లో కూడా కొన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. కీప్ ఇట్ అసైడ్ అంటే దానికి సంబంధం లేకుండా ఈ మధ్యన ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రి కొన్ని యూట్యూబ్లో కొన్ని పోస్ట్ చేస్తున్నారు, తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ. అదేవిధంగా గౌతమ్ రెడ్డిని దానికి బాధ్యుని చేస్తూ కొన్ని వీడియోస్ వదిలారు. ఆయన తన భూమిని కబ్జా చేశారని, తను నిరుపేద కుటుంబం నుంచి వ్యక్తినని, ఈయన దౌర్జన్యం చేసి లాక్కున్నారని ఈ విధంగా కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది. అయితే దాని మీద ఆల్రెడీ 2017లో ఒక కేసు, అదేవిధంగా 23లో కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఇష్యూ ఉండడం వలన సో దాని జోలికి మనం పోవట్లేదు. సో ఏదేమైనప్పటికీ ఈ మోటివ్ సంబంధించి ఆయన ఫిర్యాదు ఇచ్చారు. గౌతమ్ రెడ్డి గారిని A1గా మనం పెట్టి ఒక కేసు నమోదు చేయడం జరిగింది. 6వ తేదీ నమోదు చేయడం జరిగింది. అయితే కొన్ని అస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. ముఖ్యంగా వాస్తవానికి 31వ తారీఖున రాత్రి 8:49 కూడా నా మీద అటాక్ జరిగిందని చెప్పేసి ఆ ఫిర్యాదులు చెప్పారు. సో ఆ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజెస్ అన్నీ తెప్పించడం జరిగింది.
సో సీసీ ఫుటేజ్ తెప్పించడం జరిగితే ముందు మేము కూడా ఈయనేదో ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి అని అనుకున్నాం. కానీ ఈ సీసీ ఫుటేజ్ తెప్పించిన తర్వాత చూస్తే 2 సార్లు అంటే 31వ తారీఖున రాత్రి 8:49 ఒక ఇద్దరు వ్యక్తులు యాక్టివాపై వచ్చి ఫిర్యాదు ఇంటి ముందు అటు ఇటు తిరిగారు. అటు ఇటు తిరిగిన తర్వాత అటు మళ్ళా శివాలయం వైపు వెళ్ళిపోయారు. తర్వాత బైక్ వైపు ఉన్న వాళ్ళు ఫుడ్ జంక్షన్ వెళ్ళిపోయారు. సో ఆయన ఇంట్లోకి పోయారు. ఆ లోపల 8:49 ఫిర్యాదు ఇంట్లోకి వాళ్ళు ప్రవేశించడం జరిగింది. అది నీట్గా కెమెరాస్లో కనిపిస్తూ ఉంది. తర్వాత 6వ తారీఖున ఈ నెల సెప్టెంబర్ 6వ తారీఖున ఏ రోజైతే ఈయన నా మీద హత్యాయత్నం జరిగిందని చెప్తున్నారు, ఆ రోజు కూడా సీసీ ఫుటేజ్ తీసుకోవడం జరిగింది. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం విజయవాడ ఈ రోజు గౌరవనీయులైన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ గారు శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేగా ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వారికి శ్రీ అమ్మవారి దర్శనాన్ని కల్పించడం జరిగింది. అనంతరం వీరు దేవస్థానం నందు రుద్ర పారాయణ చేస్తున్న వేద విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు విద్యతో పాటు ఆటపాటలు ఎంతో అవసరమని వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ బొప్పన ఉషారాణి తెలిపారు. ఆటపాటల్లో ప్రతిభ చూపించే విద్యార్థుల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. తమ స్కూల్లో అవకాశం ఉంటే విద్యను ఉచితంగా ఇస్తామని, అమ్ముకునే పరిస్థితి రాదని తెలియజేశారు. సింగ్ నగర్ ఫ్లైఓవర్ సమీపంలోని వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చిల్డ్రన్స్ డే వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. చిన్నారుల ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అందరినీ కూడా కనువిందు చేసింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ బొప్పన ఉషారాణి, బొప్పన శాంసన్, డైరెక్టర్ జొన్న వీరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. పేద మధ్యతరగతి కుటుంబాలకి మంచి నాణ్యతతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో స్కూల్ నడుపుతున్నట్లు చెప్పారు. కంచి పట్టున కామాక్షి మహిని మహిమదల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమదల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుమగుమల జావళి మల్లెల గుమగుమల జావళి లేత సిగ్గుల సరిగమల గాబిలి అమ్మ మీనాక్షి ఇది మీనాక్షి సరములు చిలక సరములు చిలక సరముల చిలక కలగానా నిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధుర. జొన్న వీరబాబు అండి. వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్కి నేను డైరెక్టర్ని. వేద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చిల్డ్రన్స్ డే 3rd ఇయర్ జరుపుకుంటున్నాం. మా పిల్లలకి మేము ఆటపాటలుగా చదువుతో పాటు మంచి ఆటపాటలు ప్లస్ ఇదే కాకుండా మిగతా కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూడా మా పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నాం. 10 సంవత్సరం మేము పిల్లలకి ఏదైతే సమాజంలో ఏవి నేర్పించాలి, ఎలా ఉండాలి, ఏదైతే మన సమాజానికి ఉపయోగపడేది అనేది ఆలోచించి చదువుతో పాటు
వాళ్ళకి కూడా ఇప్పటి నుంచే మోటివేట్ చేసుకుంటూ పది పిల్లల్ని మేము మాకున్న ఇసుబాటుకి వీలైనంత వరకు ప్రతి పిల్లవాడికి మేము నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. అంతేకాకుండా ఇది మాది ఫస్ట్ బ్రాంచ్ అండి. మనకు సెకండ్ బ్రాంచ్ కూడా ఉంది. అది నిన్న అక్కడ చిల్డ్రన్స్ డే అక్కడ జరుపుకున్నాం. మేము చదువు అనేది ప్రతి పిల్లలకి అవసరం కాబట్టి మేము ప్రతి పిల్లలకి వీలైనంత వరకు మాకు ఉన్న ఎఫెక్ట్ పెట్టి ప్రతి పిల్లలకి మేము విద్యనిస్తూ ముందుకు వెళ్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐఎమ్ ఉషారాణి, సెక్రటరీ ఇన్ కరెస్పాండెంట్ ఆఫ్ వేదా స్కూల్. టుడే ఇక్కడ మేము చిల్డ్రన్స్ డే, థర్డ్ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో పేరెంట్స్ అందరూ చాలా చక్కగా వాళ్ళ కిడ్స్ని రెడీ చేసి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్కి కానివ్వండి చాలా నీట్గా రెడీ చేసి తీసుకొచ్చారు. థ్యాంక్స్ టు ఎవ్రీ పేరెంట్. 4 days నుంచి కూడా గేమ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో వాటిలో కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే మా స్కూల్లో ఉన్న ఎవ్రీ స్టూడెంట్కి మోరల్ వాల్యూస్, ఉమెన్స్ పట్ల రెస్పెక్ట్ ఈ ఏజ్ నుంచే వాళ్ళలో తీసుకురావాలి. బయట చాలా దారుణాలు జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఎంతమంది ఎన్ని ధర్నాలు చేసినా, ఏం చెప్పినా, ఎవరు ఎంత స్పీచెస్ ఇచ్చినా ఆడవాళ్ళ మీద జరిగే అన్యాయాలు ఎక్కడ ఆగట్లేదు. సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడ ఈ చైల్డ్హుడ్ నుంచే మనం వాళ్ళని చక్కగా ఇలా ఉండాలి, ఉమెన్స్ పట్ల మనం రెస్పెక్ట్ చేయాలి, ఎల్డర్స్ పట్ల మనం రెస్పెక్ట్ చేయాలి అనేది ఈ ఏజ్ నుంచి మనం నేర్పించుకుంటూ వస్తే ఒక సర్టన్ ఏజ్ వచ్చాక వాళ్ళకి మనం నేర్పించాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వాళ్ళే ఫాలో అవుతారు. సో అట్లాంటి ఒక విలువలతో కూడిన విద్యని ఇవ్వాలి అని చెప్పి మా సైడ్ నుంచి 100కి 100% ఎఫర్ట్ పెడతాము. మా స్టాఫ్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ ఆల్సో పేరెంట్స్ ఆల్సో వెరీ సపోర్టెడ్. ఇంకా ఈ సంస్థ ఇంకా ముందుకెళ్ళాలి, 1 or 2 బ్రాంచెస్ కాదు, ఇంకా ఒక పెద్ద సంస్థగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకి గురి చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు పెరిగి ఆర్థికంగా చితికిపోతూ ఉంటే విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో మరలా ప్రజల నెత్తిన పెనుభారాలు మోపటం దుర్మార్గమని మండిపడ్డారు. అలాగనే పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రించాలని, చౌక డిపోల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువుల ధరలు ఇవ్వాలని, విజయవాడ వరద బాధితులకి సహాయం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రజలతో కలిసి ప్లకార్డులు చేతబూని ప్రభుత్వ వైఫల్యాలని ఎండకట్టారు. గత ప్రభుత్వం విద్యుత్ ని విచ్చలవిడిగా పెంచిందంటూ చెప్పిన చంద్రబాబు ఇప్పుడు 5 నెలల్లోనే 17,000 కోట్లకి పైగా భారం మోపుతున్నారని దుయ్యబట్టారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, మహిళల మీద పెరుగుతున్న అత్యాచారాలు, జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా అన్ని కలెక్టరేట్లు, మండల కార్యాలయాల దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నాం. సిపిఎం కేంద్ర కమిటీ ఈరోజు దేశవ్యాప్తంగా ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. ప్రజాపోరు పేరుతోటి ఇది ప్రారంభం మాత్రమే. ఎందుకంటే 4 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఒక్క ఎన్నికల హామీని అమలు జరపకుండా తనగా ఇది మంచి ప్రభుత్వాన్ని బ్రాండ్ వేసుకుంటుంది. మంచి ప్రభుత్వం ఎప్పుడవుతుంది? ఎన్నికల హామీలు అమలు జరిపితే ప్రజలే అంటారు మీది మంచి ప్రభుత్వం అని. ప్రజలు అనాల్సిన మాట వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఒక హామీని అమలు చేయలేదు. పైగా ఇసుక ధర పెరిగింది, ట్రోప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి విద్యుత్ ఛార్జీలు మాడు పగలగొడతా ఉంటే రేపు డిసెంబర్ నుంచి బిల్లులు పెరిగిపోతూ ఉంటే జనం ఇక అల్లాడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమిటి తేడా అని ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ప్రజలే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ భారాలను ఉపసంహరించుకొని విద్యుత్ ఛార్జీలని, ట్రోప్ ఛార్జీల విధానాన్ని రద్దు చేసి ఇసుక అందరికీ ఉచితంగా అందుబాటులో తీసుకొచ్చి రిక్రూట్మెంటు ఈరోజు ఈ కేటగరైజేషన్ దాన్ని చేయటం కోసం డిఎస్సి పోస్ట్పోన్ చేశారు. ఇప్పటికి 2 సార్లు పోస్ట్పోన్మెంట్. మరి అదే సమయంలో ఆదివాసీ ప్రాంతంలో జీవో నెంబర్ 3ని కూడా పునరుద్ధరించి అది ఒకేసారి స్పెషల్ డిఎస్సి, మెగా డిఎస్సి పెడితే నిరుద్యోగులందరికీ న్యాయం జరుగుతుంది. ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు. దళిత గిరిజనులను ఆదుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ రకంగా ఆదుకుంటుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకని సామాజిక న్యాయం అనేది దళితులకి, గిరిజనులకు కూడా అమలు జరిపి తక్షణం రిక్రూట్మెంట్ చేసి అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటి మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ధర్నాలు ఇది ఒక ప్రభుత్వానికి హెచ్చరిక మాత్రమే.
రాబోయే రోజుల్లో ప్రభుత్వం తన హామీలు నిలబెట్టుకొని ప్రజానుకూలంగా పరిపాలన సాగిస్తే అప్పుడు ఇది మంచి ప్రభుత్వం అనే బ్రాండ్ అప్పుడు ప్రజలే వేస్తారు. లేకపోతే ఈ ప్రభుత్వం మీద ప్రజలే తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అందాక తీసుకురావద్దు, తక్షణం ఇవన్నీ సరిదిద్దుకొని సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రానికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు ఇవ్వాల్సిన సహాయం కోసం కూడా పోరాటం చేయడానికి ముందుకు సిపి బాధుడు పోయింది. ఇప్పుడు కూటమి ఉమ్మడి బాధుడు ప్రారంభమైంది. 5 నెలల్లోనే 17,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీల షాక్ ఇస్తూ ఉన్నారు. మద్యం రేట్లు తగ్గించడం కాదు, చౌకైన మద్యం కాదు, చౌకగా నిత్యావసరాలు ఇవ్వండి, చౌకగా కరెంట్ ఇవ్వండి, భారం తగ్గించండి. ప్రజల పాలిట ఉరితాళ్ళుగా మారేటువంటి స్మార్ట్ మీటర్లు ఆపండి. మీ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసుకోవడమే కాదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఖాళీ పోస్టులు భర్తీ చేయండి. వరద వచ్చింది, 75 రోజులు అయ్యింది, ఇంకా సహాయం అందించలేకపోతోంది ప్రభుత్వం. ఎన్ని కాగితాలు పెడితే ఇస్తారు? సూపర్ 6 అమలు జరగల. భారాలు వేయటానికి మాత్రం స్పీడ్గా ఉన్నారు, కానీ సంక్షేమ పథకాలు, కార్డులు, సూపర్ 6 హామీలు, పెన్షన్లు ఇవ్వటానికి ఇంకా టైం కావాలంటున్నారు. ఇంకెంతకాలం తీసుకుంటారు? అమలు ప్రారంభించండి. అందుకే ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి సిపిఎం ఈ ఆందోళన చేపట్టాం. ప్రజలందరూ భాగస్వాములు కావాలి. ఈ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కరెంటు ఛార్జీల మీద, స్మార్ట్ మీటర్ల మీద, వరద బాధితుల సహాయం మీద, పెన్షన్లు, సూపర్ 6 అమలు మీద, కొత్త పథకాలు అమలు చేసేదాని మీద స్పష్టమైన ప్రకటన తేదీలతో. విజయవాడ ఆటోనగర్లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఆశా మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంపై, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబంపై మరియు హోంమంత్రి అనితపై శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండించారు. తెలుగుదేశం పార్టీ గెలిచి 5 నెలలైనా మా మీద వైకాపా నాయకులు, పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారంటారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడంతోనే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. 12న ఫేస్బుక్ లో శ్రీరెడ్డి అనే మహిళ సీఎం, డిప్యూటీ సీఎం కుటుంబాలపై, హోంమంత్రిపై ఎంత దుర్భాషగా మాట్లాడుతుందంటే తను ఒక మహిళ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాం. ఆమె మాట్లాడే భాషలా మేం మాట్లాడలేం. నీకెవరు నేర్పించి ఇలా మాట్లాడారో ప్రేరేపిస్తున్నారు. సైకో ముఖ్యమంత్రి దగ్గర పనిచేశారు కాబట్టి అలాంటి భాష వస్తుంది. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బంకా నాగమణి, తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శులు తుపాకుల రమణమ్మ, మద్దాల రుక్మిణి, పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షులు సుకాసి సరిత, మహిళా నాయకురాలు గరిమెల్ల రాధిక, మొవ్వ విజయ, సయ్యద్ గౌషియా, షేక్ నసీమా తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడము దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీ గెలిచి కూడా 5 నెలలైనా కూడా మా మీద వైకప్పా నాయకులు కానివ్వండి, పేటం బ్యాచ్లు సోషల్ మీడియా దాడి ఇంకా వదలట్లేదంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు కాబట్టే వాళ్ళు సోషల్ మీడియా దాడి వదలట్లేదు. నేను నిన్నగాక మొన్న 12వ తారీఖు ఫేస్బుక్ చూస్తూ ఉంటే శ్రీరెడ్డి అనే ఒక స్త్రీ అంటే తన గురించి తన మాట్లాడే భాష మేము మాట్లాడలేము కాబట్టి తను ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గురించి కానివ్వండి, ఆయన కుటుంబం గురించి కానివ్వండి, మరి మా నారా లోకేష్ ఆయన కుటుంబం గురించి కానివ్వండి, మరి మా మంత్రి వర్యులు మరి హోంమంత్రి అనిత మీరా కానివ్వండి, మరి పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి కూడా ఎంత దుర్భాషలు మాట్లాడుతుందంటే నిజంగా తన ఒక ఆడది అని మనం చెప్పుకుంటే ఆడవాళ్ళ గురించి చాలా సిగ్గుపడుతున్నాము. అమ్మా శ్రీరెడ్డి, నువ్వు నోరు ఎందుకు అదుపులో పెట్టుకోలేకపోతున్నావు? నీకు ఎవరు నేర్పించి ఇంకా మాట్లాడమని ఈ భాష నేర్పిస్తున్నారు? ఎవరు చెప్తున్నారు? నువ్వు చెప్పాలా? మేము అందుకనే నిన్న నేను ఆ రోజు 12వ తారీఖు సాయంత్రం కృష్ణాలంక పోలీస్ స్టేషన్ వెళ్ళంగా వాళ్ళు నా దగ్గర కంప్లైంట్ తీసుకోలేదు. దాని మీద విచారణ చేస్తామని అనగా నేను విత్ ప్రూఫ్తో సహా వీడియోతో సహా ఇచ్చాను ఆవిడికి, సీఏ గారికి వీడియోతో సహా ఇవ్వంగా దాని మీద విచారణ చేసి ఈరోజు మరి ఎఫ్ఐఆర్ కట్టి నాకు తన మీద తగిన చర్యలు తీసుకోవాలంటే సెక్షన్ మీరు 79, 352, 353 ఐపీసీ 196
సెక్షన్లు కట్టడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, వైకప్ప బ్యాచ్కి, పేటెంట్ బ్యాచ్కి మీరు 10 రూపాయలకి 20 రూపాయలకి కక్కుర్తి పడి మీ భవిష్యత్తు పాటు చేసుకోమాకండి. ఎందుకంటే మీ కుటుంబంలో కూడా మీ అక్క చెల్లెలు ఉన్నారు, మీ కుటుంబంలో కూడా మీ పిల్లలు ఉన్నారు, మీ కుటుంబంలో కూడా మీ భార్య ఆడపిల్లలే. అది గమనించండి. పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి, పవన్ కళ్యాణ్ గారి గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నందు చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా జరిగే 35 సంవత్సరాలు క్రితం స్కూల్ స్థాపించి విద్య యొక్క విలువ అందరికీ తెలియపరిచిన ఎంతో మందిని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లిన ఘనత తమ స్కూల్దని డైరెక్టర్ అభిలాష్ తెలిపారు. విద్యతో పాటు అన్ని రకాల నాలెడ్జ్ ని విద్యార్థులకు అందిస్తున్నట్లు తెలియజేశారు. రాజీవ్ నగర్ లోని గాయత్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకలు కోలాహలంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్కూల్ డైరెక్టర్ అభిలాష్, ప్రిన్సిపల్ మంజుష పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. స్కూల్ స్థాపించిన నాటి నుంచి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమ స్కూల్ నందు విద్యను అభ్యసించిన ఎంతో మంది వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలియజేశారు. కార్యక్రమంలో స్కూల్ అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా పాల్పంచుకున్నారు. Hi, my name is Abhilash. I am the director of Gayatri Educational Institutions, Paikapuram, Vijayawada. So today we have celebrated Children's Day in our school on the occasion of Chacha Nehruji's birthday. So ఈ సంవత్సరానికి మాకు 35 years కంప్లీట్ అవుతున్నాయి. సో 1990లో స్కూల్ స్టార్ట్ చేసాం. ఈ ఏరియాలో మోకాల్లో బురదలో మా ఫాదర్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆకుల గోపాలకృష్ణారావు గారు స్కూల్ స్థాపించడం జరిగింది. మోకాల్లోతు బురదలో ఈ ఏరియాలో స్కూల్స్ స్థాపించి విద్యా విలువలు అనేవి మా ఫాదర్ అందరికీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ రిక్షా పుల్లర్స్, ఆటో పుల్లర్స్ ఎంతోమంది ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ విద్య యొక్క ఇంపార్టెన్స్ అన్నీ నేర్పించి ఆ రోజు 70 మందితో స్టార్ట్ చేసిన మా స్కూల్ని ఈరోజు 1500 మంది విద్యార్థులతో మేము ఈరోజు 35వ సంవత్సరంలో రన్ చేస్తున్నామని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. అయితే చిల్డ్రన్స్ డే అనేది ఎప్పుడు నార్మల్గా చేస్తారంటే లైక్ ఓన్లీ కల్చరల్ ఈవెంట్స్ అలా పెడతారు. కానీ మేము అలా కాకుండా 1 కాదు 2 కాదు, దాదాపు 25 నెంబర్ ఆఫ్ గేమ్స్, అంటే 25 స్టాల్స్ పెట్టి పిల్లలకి అనేక రకాల గేమ్స్ని మేము పరిచయం చేస్తా. ఈరోజు ఏదో 1 or 2 hours కాకుండా ఫుల్ డే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద ఈ చిల్డ్రన్స్ డేని పెట్టడం జరుగుతుంది. సో నాట్ ఓన్లీ ఆర్ గాయత్రి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్, సో చాలామంది బయట స్కూల్ విద్యార్థులు కూడా చాలా ఆసక్తిగా పాల్గొన్నారు ఈ రోజున. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. సో మేము ఎడ్యుకేషన్లో రాజీవ్ నగర్, పాయికాపురం నున్న పరిసర ప్రాంతాల్లో 10th క్లాస్ రిజల్ట్లో మాది టాప్ ఉంటుంది ఎప్పుడు, ప్రతి సంవత్సరం. సో ఇక్కడ ఏంటంటే టాప్ అని చెప్పుకోవడం కంటే కూడా లాస్ట్ ఇయర్ జరిగిన రిజల్ట్లో మొత్తం ఎంతమంది అయితే వెళ్ళారో 100% ఉత్తీర్ణత, అంటే ఒక్కళ్ళు కూడా తప్పకుండా అందరూ పాస్ అవ్వడం మాకు గర్వంగా అనిపించింది. సో ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చదువు ఒకటే కాదు, చదువుతో పాటు ఆటలు, సో ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ ఎన్నో మేము ఇస్తూ ఉంటాము. సో పిల్లలకి అన్ని రకాల నాలెడ్జ్ ఇస్తూ ఉంటామని నేను హ్యాపీగా గర్వంగా చెప్పుకుంటున్నాను. మంజుష, ఐఎమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఈ ఇయర్ మేము చిల్డ్రన్స్ డే చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. దిస్ ఈజ్ ద 35 years మేము ఇంత బాగా ఎంజాయ్ చేస్తూ పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీ చిల్డ్రన్స్ డే ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. లహరి విద్యా మందిర్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా జరిగే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వేడుకలు ఘనంగా చేసినట్లు స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మోహన్ రెడ్డి తెలిపారు. పిల్లల్ని ఎంతగానో ప్రేమించే మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఈ వేడుకలు చేసుకుంటున్నట్లు గుర్తు చేశారు. నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదిగి అందరి స్ఫూర్తిదాయకం అవ్వాలని ఈ సందర్భంగా సూచించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. Chiki 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 chiki
సంవత్సరం ఇలా నవంబర్ 14వ తేదీ బాలల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. మన మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజుని ఇలా బాలల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆయనకి పిల్లలంటే మహా ఇష్టం, ప్రాణం, ప్రేమ కూడా. ఆయన పిల్లల్ని బాగా ఆదరించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, అభిమానించేటువంటి వాళ్ళు. అందుకని ఆయన పుట్టినరోజు అయినటువంటి నవంబర్ 14ని బాలల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. ఈ బాలల దినోత్సవం రోజున అనేక ప్రాంతాల్లో, అనేక ప్రదేశాల్లో, అలాగే స్కూల్స్లో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాం. మా పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా అనేక ఆటల పోటీలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఈరోజు భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా జరుపుతూ ఉన్నాం. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బాలలందరూ కూడా, నేటి బాలలందరూ రేపటి పౌరులుగా మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి, అందరూ కూడా ఉన్నత స్థానాలు చేరుకోవాలని చెప్పేసి వాళ్ళని ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఆరుమళ్ళ మోహన్. चमक चमक चाम चुक तो चांस पूरी के रो ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.